చామదుంపలు కోడిగుడ్డు పులుసు తయారు చేసుకోవడానికి ఒక ప్రెషర్ కుక్కర్లోకి 1/2 కేజీ చామదుంపలు తీసుకుని దుంపలు మునిగే వరకు నీళ్లు పోసుకుని కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వేయించి పక్కన పెట్టండి. ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి నూనె వేడెక్కిన తర్వాత 2 తరిగిన ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసి ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఉడికించుకున్న చామదుంపలను తొక్క ఒలుచుకుని ఈ మందాన కట్ చేసుకుని వేసి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఈ దశలో చామదుంపలను బాగా మగ్గిస్తే జిగురు అనేది ఉండదు. ఒక టేబుల్ స్పూన్ కారం వేసి దుంపలకి పట్టేలా కుదుపుకొని కొద్దిగా నీళ్లు పోసి ఇలా మరుగుతున్నప్పుడు పెద్ద నిమ్మకాయ సైజు నానబెట్టిన చింతపండు రసాన్ని వేసి ఉడికించుకోవాలి. కూర ఇలా ఉడుకుతూ ఉండగా 2 ఉడకపెట్టిన గుడ్లుకి ఇలా నాట్లు పెట్టుకొని చిన్న కడాయిలో కొద్దిగా ఆయిల్, పసుపు వేసి గుడ్లను వేయించుకోవాలి. ఇలా నాట్లు పెట్టి వేయించుకున్న కోడిగుడ్లను పులుసులోకి వేసి ఉడికించుకుంటే గుడ్లకి పులుసు రుచి బాగా పడుతుంది. తర్వాత కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసి పులుసు చిక్కబడి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి.